అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈరోజు మేము ఆరవల్లి అత్తిలి మండలం వెస్ట్ గోదావరి నుంచి అమ్మా నాన్న అనాథ శరణాలయం చూద్దామని వచ్చాం. వాళ్ళని చూస్తుంటే మనసు ధరించింది. వాళ్ళందరూ కూడా నిజంగా రోడ్లమ్మట తిరిగే వాళ్ళని సుమారుగా ఒక 600 మంది వరకు ఇక్కడ లేడీస్ బాయ్స్ కలిపి ఉంటారు. వాళ్ళని ఇంత బాగా చూస్తున్నందుకు నిజంగా చాలా ఓ పక్కనే వాళ్ళని చూస్తే బాధ అనిపించిన వాళ్ళని మీరు ఇంత సేవ చేస్తున్నందుకు చాలా అభినందిస్తూ అమ్మా నాన్న శరణాలయాన్ని బాగా ప్రోత్సహించినందుకు నిజంగా ఈ అమ్మా నాన్న దీన్ని మేనేజ్మెంట్ చేసిన శంకర్ గారికి నా అభినందనలు. నిజంగా కూడా ఈ రోజు వీళ్ళందరినీ చూసినందుకు ఒక పక్కన బాధ అయినా ఒక పక్కన చాలా సంతోషంగా మనం సేవ అనేది ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి అనిపించి మన వంతు మన సాయం చేసి ఉన్నాం. నిజంగా కూడా ఎక్కడో గుళ్ళో పూజ కాదు, ఇటువంటి వాళ్ళకి సేవ చేయడంలోనే మానవ సేవే మాధవ సేవ అని నిజంగా కూడా ఇటువంటి వాళ్ళకి సేవ చేసే వారికి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదములు. భగవంతుడు అనేవాడు ఇలాగా ఈ రూపంలో ఉన్నాడని అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళకి సేవ చేయడమే మహాభాగ్యం అని నేను తెలుసుకుంటున్నాను. నా పేరు అంబికాదేవి. ఇక్కడికి వచ్చి చూశాక ఇదివరకు టీవీల్లోనూ యూట్యూబ్లోనూ చూసాము. వచ్చి చూడాలి, స్వయంగా చూసి ఇవ్వాలనుకున్నాము. మాకు తోసింది వచ్చాము, చూసాము. చూసిన తర్వాత ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు అనాథల్ని. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించి స్వయంగా మాతోటి దర్శనం చేయించారు. గోతనామాలతోటి పూజ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ అనాథలు ఉండేది 6 స్టేర్లు బిల్డింగ్ కూడా చూసాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, బాగా చూస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి టైం టు టైం అన్నీ వైద్యం కానీ అన్నీ భోజనం టిఫిన్ అన్నీ బాగా పెడుతున్నారు, శ్రద్ధగా చూస్తున్నారు. నా పేరు సంధ్య. మా అమ్మగారు ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి చూసి ఇవ్వాలని అనుకుంటున్నారు. 13 years నుంచి ఇది జరుపుతున్నారంటే అది మామూలు విషయం అని చెప్పక్కర్లేదు. రోడ్డు పైన ఉండే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి షేవింగ్ చేసి బట్టలు కొత్తగా వేసి వాళ్ళకి వైద్య పరంగా ఏమైతే చేయాలో అవన్నీ చేసి 3 పూట్ల ఫుడ్ పెడుతున్నారు. అందులో ఇప్పటి వరకు 1000 మందిని మంచిగా చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించారని కూడా తెలిసింది. ఇదంతా చాలా మామూలు విషయం అయితే కాదు. శంకర్ గారికి, శ్రావణి గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ సందర్భంగా. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.